రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ పిఆర్ఎస్ నేతలు వినతి పత్రం అందజేశారు. తక్షణమే రైతులకు ఇస్తామన్న బోనస్ను ఇవ్వాలని, ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం రైతులకు ఎన్నో రకాలుగా ఆదుకుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కరువు వెంట తీసుకొచ్చిందని విమర్శించారు. ఇక నాడు ఎండాకాలంలో కూడా చెరువులు నిండుకుండలా ఉండేవని, తాగునీటికి కూడా కటకట ఏర్పడిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే గోలు కేంద్రాలను ఏర్పాటు చేసి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి రైతులకు ఇస్తామన్న బోనస్ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. మన ప్రభుత్వం రాగానే 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆనాడు ప్రభుత్వానికి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి 4 మాసాలుగా ఇవాళ వరకు దాని ఊసు కూడా ఎత్తకుండా మరి రేవంత్ రెడ్డి తప్పించుకొని తిరిగేటువంటి సందర్భం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనితో పాటు 500 బోనస్తో పాటుగా 2 లక్షల రుణమాఫీ కూడా వెంటనే రైతులకు అందజేయాలి. అదేవిధంగా నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని నేరుగా అడుగుతున్నా. నిన్నటి దాకా నీళ్ళే లేవని కాళేశ్వరం ద్వారా రోజు 5,000 క్యూసెక్లను సముద్రం పాలు చేస్తూ మరి అక్కడ ఒక మేడిగడ్డ దగ్గర కాఫర్ డ్యామ్ కట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చేసుకొని ఇవాళ రైతులకు అన్యాయం చేసి మరి కేసీఆర్ గారు నల్లగొండకు చేరగానే ఇలా వెంటనే ఉలిక్కిపడి భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే ఇలా గాయత్రి పంప్ హౌస్ ద్వారా మరి వరద కాలువలో నీళ్లు విడుదల చేసినటువంటి సందర్భం ఇది భారత రాష్ట్ర సమితి విజయంగా మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. మరి ఇదే ఇవాళ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే ఉత్తమ్ రెడ్డి మరి బట్టి విక్రమార్క అదేవిధంగా చాలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా నీళ్లు ఇయ్యలేము, ఆ కాళేశ్వరం డ్యామ్ కూలిపోతుంది, ఈ సందర్భంగా మేము నీళ్లు ఇయ్యలేమని చెప్పినటువంటి ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. మరి ఇవాళ ఇదే మిడుమానేరు జలాశయం పోయేటువంటి వరద కాలువకు ఇవాళ నీళ్ళు ఎట్లా ఇచ్చిండ్రు అంటే మీరు అన్ని కూడా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, రైతులను మోసం చేస్తూ ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారిని బదనాం చేయాలని